ఈరోజు నగర అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితులు. పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలపై కేంద్ర ప్రభుత్వ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. పీపీపీ విధానం పేరుతో ప్రజాధనం ప్రైవేట్ సంస్థలకు లాభపడేలా మారుతోందని విమర్శించారు. మెడికల్ విద్య సామాన్యులకు అందుబాటులో ఉండాలంటే ప్రభుత్వ నియంత్రణ తప్పనిసరిగా అవసరమని విజయ్ కుమార్ చెప్పారు. కేవలం 631 కోట్లు మాత్రమే, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మాత్రమే. బాగా వినండి, జగన్మోహన్ రెడ్డి తను 4 కాలేజీలకి ఏదో ఖర్చు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2019-24 మధ్యలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీకి నిధులు ఇస్తుందంటే ఆ నిధులే ఈయన ఖర్చు పెట్టి నేను పెట్టాను, ఇటుపక్క తిరిగితే ఆహా అనాలి, అటుపక్క తిరిగితే ఊహో అనాలి అని చెప్తున్నాడు. నువ్వేమన్నా పైసా ఖర్చు పెట్టావా? మీ బొగ్గన రాజేంద్ర ప్రతి ఆదివారం హైదరాబాదులో కూర్చొని పెడతాడా? ఆయనకి ఇంకా హైదరాబాద్ పిచ్చిపోయినట్టు లేదు. ఈరోజు పీపీపీ మోడ్లో కేంద్ర ప్రభుత్వం స్థాయి సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన నివేదిక ప్రకారం ఒక్కొక్క కాలేజీలో 250 సీట్ల వరకు పెట్టుకోవచ్చు అని స్పష్టంగా చెప్పింది. ఈసారి ర్యాలీలు చేస్తూ ఒక్క క్షణం ఆగి మీ వాళ్ళందరూ ఇంటర్నెట్లో చూస్తే బ్రహ్మాండంగా కనిపిస్తుంది. 150 సీట్లు కానే కాదు, 250 సీట్లు. అంటే మనం ఈ రాష్ట్రంలో 10 కాలేజీలు ఏదైతే మనం ఏర్పరదలుచుకున్నామో పీపీపీ మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో 1500 సీట్లని మేము కూడా మొన్నటిదాకా చెప్తూ వచ్చాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పీపీపీ మోడ్లో ఒక్కొక్క కాలేజీకి 250 సీట్ల వరకు పెంచుకోవచ్చు అని చెప్పిన నేపథ్యంలో మన రాష్ట్రంలో 2500 సీట్లు జగన్ రెడ్డి గారు పెట్టిన సోకాల్ 4 కాలేజీలు కాకుండా పీపీపీ మోడ్లో మనం పెట్టాలి అంటున్న ఈ 10 కాలేజీల్లోనే 2500 సీట్లు వస్తాయి. దీంట్లో పీపీపీ మోడ్ కాబట్టి